పెట్టుబడి పేరుతో కలాస్ కెమికల్స్ కంపెనీ ఎండీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు బాధితులు. ఫ్లోర్ క్లీనింగ్, డిటర్జెంట్ ప్రోడక్ట్ను తక్కువ ధరలకు అమ్ముతామని ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. సూర్యచంద్ర కల్లా మాటలు నమ్మి లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేశామని అన్నారు. ప్రోడక్ట్స్ను కొనుగోలు చేస్తే నకిలీ ప్రోడక్ట్స్ను పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యచంద్ర కల్లాపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్కి చెందిన బాధితుడు విక్రమ్ సింగ్. కలాస్ కెమికల్ అనే ఒక వైజాగ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్షిప్ కావాలని అప్రోచ్ అయినారు. నేను ఆన్లైన్లో యాడ్ చూసేసి వాళ్ళ ఆఫీస్కి విజిట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఓన్లీ స్టాక్ తీసుకుంటే చాలు, మేము సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము, స్టాక్ అమ్మడం మా పని, మీరు ఓన్లీ స్టాక్ పెట్టుకుంటే చాలు అంటారు. తర్వాత వాళ్ళు మంచి కెమికల్ మంచిదని చూపిస్తారు మనకి అక్కడైతే. సో నేను డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నా. వాళ్ళ ఏమైతే మేము మీకు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తామంటారు, గవర్నమెంట్ టెండర్స్ ఇస్తామన్నారు, ఆల్రెడీ క్లయింట్స్ ఉంటారంటారు, అంతే చెప్పేసి మనకు మాయమని చెప్పేసి నా దగ్గర పెట్టుబడి అయితే పెట్టించారు. దాని తర్వాత నేను ఇక్కడ ఆఫీస్ పెట్టాక వాళ్ళు నాకు స్టాక్ పంపించారు. ఆ స్టాక్ అనేది ఒక ఫేక్ కల్తీ స్టాక్ పంపించారు. దాని తర్వాత ఏదైతే సపోర్ట్ ఇస్తామన్నారో అది సపోర్టే ఇవ్వరు, అసలు ఫోన్ కాల్ చేస్తారు. దాని తర్వాత 3-4 అడిగారు. నేను తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారంటే, నేను స్టాక్ రిటర్న్ తీసుకొని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అన్నారు. నేను స్టాక్ రిటర్న్ ఇద్దామని చెప్తే వాళ్ళు వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఆ స్టిక్కర్లన్నీ చేంజ్ చేసేసి స్టాక్ని వేరే వాళ్ళకి పంపించారు. సో నేను చేసిన రీసెర్చ్లో 60 మెంబర్స్ నాలాంటి వాళ్ళు కూడా దొరికారు. ఆ 60 మెంబర్స్ కూడా చాలా మంది కంప్లైంట్స్ పెట్టాలని, ఎఫ్ఐఆర్ పెట్టించాలని పోయినారు.